కాంగ్రెస్ గుండాలు ఒక శాసనసభ్యుని హత్యాయత్నం చేయడానికి కాంగ్రెస్ గుండాలు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పైనకి ఎవరి ప్రోత్సాహంతో ఎవరి ధైర్యంతో ఆ యొక్క కాంగ్రెస్ గుండాలు దాడికొచ్చిండ్రో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదో దీని మీద రాష్ట్రం మొత్తం మీద కూడా చర్చ జరగాలని వచ్చేటటువంటి శాసనసభ సమావేశంలో ఈ లా అండ్ ఆర్డర్ మీద భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చర్చ చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇంకో విషయం, ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు అన్నమో రామచంద్ర అని ఏడుస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయాలని గతంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేస్తే పెట్టినట్టే 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని కారణంగా ఈ సంవత్సరం రాష్ట్రమంతా కూడా పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి రైతులు నష్టపోయిండ్రు. కాబట్టి ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క గొప్ప పథకం దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని దానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లా నుండి 7వ తారీఖు నాడు వేలాది మంది రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా పాత ఉమ్మడి 10 జిల్లాలు బీజేఎల్పీ భారతీయ జనతా పార్టీ నాయకులు పర్యటించి లక్షల దరఖాస్తులతో రాష్ట్ర శాసనసభకు భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లి ప్రధానమైనటువంటి ఈ రైతుల బాధను వచ్చేటటువంటి శాసనసభలో చర్చ చేసే విధంగా ఆ యొక్క విషయం మీద కూడా తీర్మానం చేసినాం. ఇంకో ప్రధానమైనటువంటి సమస్య, ఈ రాష్ట్రంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులకు ప్రస్తుతం ప్రభుత్వ విధుల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించని కారణంగా ఎందరో మంది చనిపోయినరు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని ఆ విషయం మీద కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు బీజేఎల్పీ తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మూసీ నది సుందరీకరణ పేరు మీద ఈ రోజు పేదల ఇల్లు కూల్చి రోడ్డున పడేసి ఆ ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఈ ప్రభుత్వంకు కనిపిస్తలేవు. కాబట్టి మూసీ బాధితులకు భరోసా ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఒత్తిడి చేయాలని ఈ రోజు జరిగినటువంటి బీజేఎల్పీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.